రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఎన్డీఏ కూటమి మంగళవారం ప్రజాబలం 2024 మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఇందులో అత్యధిక శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందని బీసీ నాయకులు రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలను ఆకర్షించిన మేనిఫెస్టోను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా, హర్షణీయంగా, ఆమోదయోగంగా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించినటువంటి బీసీ వరాలను ఎన్డీఏ కూటమి నేతలు నిన్న బీసీలు ప్రకటించినారు. ఈ రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా దీన్ని అందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని, సంతోషాన్ని తెలియజేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి 30 సంక్షేమ పథకాలను ఆయన నిలిపివేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీసీ వర్గాలంటే చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. వాటికి ముఖ్యమైనది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి అద్భుతమైన పథకం. ఈ ఆదరణ పథకం సుమారు 140 కులాలకు ఎంతో చేయూతనిచ్చింది. ఎందుకంటే బీసీల్లో ఎక్కువగా పేదలు ఉంటారు, చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నాణ్యమైన పనిముట్లు ఇచ్చి వారిని సమాజంలో ఆదాయం పెంచుకొని గౌరవంగా బ్రతకాలని ఆ రోజు 750 కోట్లతో ఆదరణ పథకం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిట్ట నిలువున ఆదరణ పథకాలు నిలిపేసినాడు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 సంక్షేమ పథకాలను నిలిపేసినాడు.